నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అదో సున్నితమైన సమస్య. దాంతో ఊరు రెండయింది. ప్రజల మధ్య దూరం పెరిగిపోయింది. చివరికి వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత అక్కడికి వెళ్లడంతో వివాదం మరింత జటిలమవుతుందని టెన్షన్ పడ్డారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదట జగన్ని రావద్దని సూచించిన వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ సున్నిత వివాదంలో జగన్ అనుసరించిన వ్యూహం వర్కౌట్ అయినట్లేనా? అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో 2 నెలల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం గరగపరులో వివాదం నడుస్తోంది. విగ్రహ ఏర్పాటుపై అగ్రవర్గాలు దళితుల మధ్య తలెత్తిన వివాదం చివరికి దళితుల సామాజిక బహిష్కరణ దాకా వెళ్లింది. దీంతో ఊరు 2 వర్గాలుగా విడిపోయింది. రాజకీయ పార్టీల రంగప్రవేశం వివాదానికి ఆద్యం పోసింది. సున్నితమైన సమస్య కావడంతో ప్రభుత్వం కూడా గరగపర్రు వివాదంపై ఆచితూచి అడుగులు వేసింది. ఈ సందర్భంగా బరిలో దిగిన కొన్ని రాజకీయ పక్షాల నేతలు మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారనే విమర్శ ఉంది. 2 వర్గాల్ని కలపాల్సిన సమయంలో కొందరు దూరం పెంచారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ ఘటనపై గరగపర్రు గ్రామానికి వెళ్లడానికి నిర్ణయించారు. అయితే అప్పటికే వివాదం గ్రామానికే పరిమితం కాకుండా ఆ ప్రాంతమంతటా చర్చనీయాంశమైంది. ఇతర గ్రామాల వారు కూడా ఈ ఊళ్ళోని ఒక్కో వర్గానికి మద్దతుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆ ప్రాంతంలో చాలా గ్రామాల్లో పరోక్షంగా దీనిపై చర్చ జరిగింది. ఈ పరిణామాలతో జగన్ని ఆ గ్రామానికి రావద్దని పార్టీ నేతలు సూచించారట. గరగపర్రుకి వస్తే ఖచ్చితంగా బాధితుల కోసం గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సి ఉంటుంది. దళిత వర్గాలకు న్యాయం జరిగేలా పోరాడతానని ప్రకటించాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఇది మరో వర్గానికి అసంతృప్తి కలిగించే అవకాశముంది. గరగపర్రు వ్యవహారంలో పార్టీ వారీగా కాకుండా వర్గాల వారీగా గ్రామస్తులు విడిపోయారు. దీంతో జగన్ ఏ ఒక్కరి దగ్గరికి వెళ్లినా రెండో వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముంది. దీంతో కొరివితో తలగొక్కోవటం ఎందుకని పార్టీ నేతలు జగన్ని రావద్దని గట్టిగా కోరారు. అయితే పార్టీ నేతల సూచనల్ని పక్కన పెట్టి జగన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. అయితే ఇక్కడ ప్రతిపక్ష నేత తన సహజ ధోరణికి భిన్నంగా లౌక్యంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతోంది. 2 వర్గాల్ని కలిసిన వైసీపీ అధినేత కలిసిపోవాలంటూ రాయబారం నడిపారు. ఒకే గ్రామంలో ఉండేవారి మధ్య విభేదాలు నష్టదాయకమని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. బాధిత వర్గమైన దళితుల కంటే ముందు మరో వర్గాన్ని కలిసి వారి వాదన విన్నారు. వారికి సర్ది చెప్పారు. ఒకరిద్దరు చేసిన పనికి అందరినీ నిందించలేమని వారితో అన్నారు. విగ్రహం ఎక్కడ ఉండాలన్నది కోర్టు చూసుకుంటుందని, ఇరు వర్గాలు ఈ విషయంలో విభేదాలు వీడాలని సూచించారు. ఇరు వర్గాలతో భేటీ అయిన జగన్ ఎక్కడా ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేయలేదు. కనీసం స్థానిక ఎమ్మెల్యే పేరుగాని ఇతర నాయకుల ప్రస్తావన కానీ తీసుకురాలేదు. సమస్య జటిలం కాకూడదంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో జగన్ ఎవరివైపు మాట్లాడతారో అని భావించిన ఇరు వర్గాలు ఆయన టూర్పై సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా జగన్ పర్యటన పూర్తిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సాగుతుంది. అయితే ఇక్కడ సున్నిత విషయం కావటం, ఒకరి తరపున మాట్లాడితే రెండో వర్గం దూరమయ్యే పరిస్థితి ఉండటంతో జగన్ ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి సంయమనం పాటించారన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో జగన్ ఇంత మెచ్యూర్డ్గా ఉండటం ఇదే మొదటిసారని పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. జగన్ టూర్ విషయంలో మొదట కంగారుపడ్డ స్థానిక నేతలు, జిల్లా నేతలు కూడా ఆయన పర్యటన తర్వాత చాలా రిలాక్స్ అయ్యారట.